హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 బస్ టుడే. ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడే సంఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కాశీబొగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎవరూ ఊహించిన విధంగా 9 మంది మృతి చెందారు. ఏకాదశి కారణంగా ఆలయంకి భక్తులు దర్శనం కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి సంఘటన జరగడం నిజంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసే సంఘటన అని అనుకోవచ్చు. అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఒక్కసారిగా ఆ ఆలయానికి ఎందుకు అంతమంది భక్తులు పోటెత్తారు, అసలు ఏం జరిగింది మాట్లాడుకుందాం. జర్నలిస్ట్ అనిల్, కాశీబొగ్గ అనేది ఒక చిన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో ఉన్న ఆలయానికి ఎప్పుడూ భక్తులు వస్తూనే ఉంటారు. కానీ సడన్ గా 20,000 మంది భక్తులు వెళ్ళడం ఏంటి, ఈ తొక్కిసలాట జరగడం ఏంటి, ఎందుకని ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు, వీటన్నిటి గురించి మనం మాట్లాడాలి. ఏమంటారు? అంటే శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోనే కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర్ల దేవాలయంలో ఈ ఘటన జరిగింది. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టెంపుల్లో హరిముకుంద్ అనే అతను ఈ టెంపుల్ కి నాంది పలకడం గానీ నిర్మించడంలో గానీ తన పాత్ర కీలకంగా ఉంది. తర్వాత ఒక 4 సంవత్సరాలు కూడా టెంపుల్ ని ఇంకా అభివృద్ధి చేయడంలో తన పాత్ర కీలకంగా ఉంది. అయితే ఆ టెంపుల్ ని కెపాసిటీ మనం చూసుకున్నట్లయితే 2000 నుండి 3000 మధ్యనే అక్కడ భక్తులు రావాల్సిన సౌకర్యాలు ఉన్నాయి. అంత మాత్రమే సౌకర్యాలు అయితే కనబడుతున్నాయి. ఇవాళ కార్తీక మాసం ఏకాదశి కాబట్టి ఇక్కడ అధికంగా వచ్చినట్టు కూడా కనబడుతున్నాయి. ఏకంగా 20,000 నుండి 25,000 మందికి పైనే వచ్చినట్టు ఇప్పుడు అంచనంగా చెప్తా ఉన్నారు. ఇంకెక్కువే ఉంటారు అన్నట్టు కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఒకటేసారి ఇంత తాకిటి రావడాన్ని ఆ టెంపుల్లో అంటే ఒక 2,000 ఎక్కడ, 25,000, 20,000 ఎక్కడ అంతమంది జనాలు రావడం వల్ల దాదాపుగా 9 మంది అక్కడ మరణించినారు. అంటే గుడి ఆవరణంలో మరణించడం చాలా విషాదము. అందులో చిన్న పిల్లలు ఉండడం ఇంకా విషాదం అని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 30 మందికి కూడా గాయాలైనాయి. ఈ ఘటన పైన ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించి మృతుల కుటుంబానికి 2 లక్షల రూపాయలు, అదేవిధంగా గాయాలైన వారికి 50,000 రూపాయలు, వాళ్ళకి కావాల్సిన అత్యవసర చికిత్స కూడా అందియాల్సింది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అక్కడికి మంత్రులను కూడా పంపించడం జరిగింది. ఆ మంత్రులు కూడా అక్కడ వెళ్ళి ఆ గాయాలైన వాళ్ళని కావచ్చు, లేకుంటే ఆ ఘటన ఎందుకు జరిగింది అధికారులను తీసుకెళ్లి సమీక్ష చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ ఘటన ఎందుకు జరిగింది, అధికారుల నిర్లక్ష్యం అని మనం మాట్లాడుకున్నట్లయితే కొంతవరకు అధికారుల నిర్లక్ష్యం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతమంది వస్తా ఉన్నారు అనేది వాళ్ళకు అంచనా వేసుకొని ఉండాలి. ఎందుకంటే ప్రతి ఇయర్ అనేది పెరుగుకుంటా పోతా ఉంది, ఇక్కడ కూడా తగ్గరు. జనాలు కూడా ఏ విధంగా అయిపోయినంటే ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే మనం మాంసం తినకుండా పూజలు చేయాలి, దేవుని సన్నివేశం కావాలి అన్నట్టు కూడా చాలా మంది చెప్పుకుంటా ఉంటారు. ఈ నేపథ్యంలో వాళ్ళు వెళ్తున్న పరిస్థితుల్లో ఇక్కడ ఈ ఘటన జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. కాకుండా ఇక్కడ అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారు, గుడికి సంబంధించిన అధికారులు విఫలమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా భద్రతా దళాలు కూడా ఇంకా పెట్టేది ఉంటే బాగుంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. పోలీస్ వ్యవస్థ కూడా కొంత విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆలయం ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే 12 ఎకరాల్లో 20 కోట్లతో నిర్మించారు ఆ ఆలయాన్ని. సో అంటే 12 ఎకరాలంటే పెద్ద స్థలమే. ఇంతమంది జనాభా లోపలికి వస్తున్నారు అని వాళ్ళు ఎందుకని ముందే పసిగట్టలేకపోయారు? అండ్ సడన్ గా ఈ సర్చ్ ఎక్కువైపోయింది. సోషల్ మీడియాలో ఒక్కసారిగా దాన్ని చిన్న తిరుపతిగా ప్రమోట్ చేశారు. ఆ ప్రమోట్ చేయడంతో ఆల్రెడీ శనివారం, ఆల్రెడీ కార్తీక మాసం, ఆల్రెడీ ఏకాదశి, ఈ 3 పెద్ద పండుగగా హిందువులు భావిస్తూ ఉంటారు. సో ఇంతమంది వస్తారు అన్నప్పుడు అంచనా వేసి ఉండాలి. వేసిన తర్వాత దానికి తగినట్లుగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడ ఎవరు వైఫల్యం అయినట్టు? అదే ఖచ్చితంగా అక్కడ ఏదైతే ఆ టెంపుల్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంత వైఫల్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఇందాక మీరు అన్నట్టు కూడా 12 ఎకరాల విస్తీర్ణమైన గుడి అని కూడా చెప్పుకోవచ్చు. 20 కోట్లతో నిర్మించారు. తిరుపతి తర్వాత అంత స్థాయి గుడి అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, వీటిల్లో కూడా చాలా ఫేమస్ అయిపోయింది. అంటే ఈ టెంపుల్ కి వెళ్తే మనకు మంచి జరుగుతుంది అనే వాళ్ళు కూడా రీల్స్ చాలా మంది అప్లోడ్ చేశారు. ఆ రీల్స్ చూసిన వాళ్ళు కూడా చాలా మంది స్పందించడం జరిగింది, వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. కావాలంటే ఒక 10,000 మంది వస్తారు అంటే 2,000 మంది కెపాసిటీ అయినప్పుడు కూడా ఒక 10,000 మందికి వరకు అంచనా వేశారు. కాకుండా ఇక్కడ మించి అంటే రెట్టింపుగా వచ్చిన ఘటన కనబడతా ఉంది. 25,000 మంది అంటే వీళ్ళకి ఊహ కూడా ఇంతమంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ కొంతవరకు అక్కడ జరిగిన ఘటనలో కూడా వైద్య అధికారులు లేకపోవడం కూడా ఈ ప్రమాదం ఎక్కువ జరగడానికి కూడా కొంతవరకు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ అధికారులు ఉండాలి. ఏ టెంపుల్లో అయినా కానీ ప్రథమ చికిత్స చేయడానికి వైద్యులు ఉండాలి. కానీ అక్కడ ఎక్కడ చూసినా కానీ వైద్యులు అనేది కొంత కనబడట్లేదు. మరి ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రధానంగా ధర్మకర్త ఎవరైతే ఉన్నారో హరిముకుంద్ అతను కూడా చెప్పాడు, క్లియర్ గా చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది కూడా వస్తారని కూడా. ప్రజలు అంతవరకు రావడము, ఒకటేసారి ప్రసాదం కాడ అంతా తొక్కిసలాట అవ్వడము, వాళ్ళకు కూడా విషాదంగా, ఎవరు కూడా ఊహించని ఘటన జరిగినప్పుడు ఒక పెను ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు కూడా మనం ఎక్కడ కూడా జరగాలని కోరుకోవద్దు కూడా. ఈ ఘటన అనుకోకుండా జరిగిన ఘటన. ఈ ఘటన పైన కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్పందించడం అయితే జరిగింది. అక్కడ ప్రజలు
ప్రజలు అధికంగా రావడం వల్లనే ఈ విధంగా జరిగింది అన్నట్టు కూడా అక్కడ ప్రధాన ధర్మకర్తలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ విషయాలను కూడా మనం రాజకీయం చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు అనేది కొంత అధికారుల లోపమైనప్పటికీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయని ప్రజలు రావడం వల్ల గాని, ఇక్కడ ఈ ఘటనల ప్రభుత్వం కూడా ఇక్కడ బాధ్యత వహించాల్సిందే అనంటే వహించాల్సిందే. ఇలాంటి ఘటనలు కాకుండా ముందంతు చూపు చూయించుకోవాలి. వాళ్ళు చెప్పేదేందంటే, మాకింత జనాభా వస్తుందంటే ఖచ్చితంగా మేము పోలీస్ వాళ్ళని అందరినీ బందోబస్తు పిలిపించుకునే వాళ్ళము. కాకుండా ఇలా జరుగుతుందని కూడా మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదని అంటారు. కాకుండా కొంతమంది నీచ రాజకీయాలు చేసేవాళ్ళు వీటి మీద కూడా రాజకీయాలు చేస్తా ఉంటారు. ఇగ వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలని కాలమే సమాధానం చెప్తది. ఈ విషయంలో మనం కూడా అంటే ఎలాంటి ప్రమాదాలు అసలు జరగకూడదు. ఇంకా ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో దేవాలయాలకు సంబంధించిన అన్ని గుళ్ళకు కూడా కొన్ని గైడ్‌లైన్స్ పంపించడం అయితే జరిగింది. ముఖ్యంగా తిరుపతి లాంటి ప్రధానంగా ఏవైతే ఫేమస్ అయిన గుళ్ళు ఉన్నాయో వాటన్నిటికి కూడా కొన్ని నిబంధనలతో కూడిన గైడ్‌లైన్స్ అయితే పంపియడం అయితే జరిగింది. ఇక్కడ రద్దీ వాటికి సంబంధించిన ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. వాటిని ఎప్పటికప్పుడు పోలీస్ వాళ్ళు అక్కడ దగ్గర ఉండాలి. హెల్త్‌కు సంబంధించిన ఆశా వర్కర్లు కూడా దగ్గరలో ఉండాలన్నట్టు కూడా ఇటు కార్తీక మాసం కాబట్టి ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు ఇంకా ఎక్కువ అసలు జరగకుండానే చర్యలు తీసుకోవాలంటూ ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పినట్టు కూడా కనబడుతుంది. అదే విధంగా ఇప్పుడు మొన్ననే ఈ మొంతా తుఫాన్ వచ్చినప్పుడు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అవును. ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. అంతా సాఫ్ట్ గా అయిపోయింది. తర్వాత ఏదైతే ఈ పశువులు మృత్యువాత పడ్డాయో అది తప్ప ఇంకా ఎలాంటి నష్టం, ప్రాణ నష్టం అయితే జరగలేదు అని ఊపిరి పీల్చుకుంటున్న ఈ టైంలో సడన్ గా ఈ తొక్కిసలాట జరగడం, టెంపుల్లో జరగడం అనేది ప్రతి ఒక్కరికి కూడా బాధ కలిగించింది. అవును. సో అధికారులందరూ ఒక్కొక్కరుగా హోమ్ మినిస్టరే కానీ, లోకేష్ కానీ, సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ వీళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అవును. సో ఈ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం అయిపోయిన సిచ్యువేషన్ కి ఇలా రియాక్ట్ అవ్వడం కన్నా కూడా ముందుగానే అసలు ఏమేమి గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళకి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం, ఎంత ఉంది, ఆ తర్వాత డెవలప్ చేయాల్సింది ఏమన్నా ఉందా? ఎందుకంటే ఎండోన్మెంట్స్ కి ప్రకారం కొంత మొత్తం అయితే పక్కన పెడతారు. అవును. ప్రతి అసెంబ్లీ సెషన్ బడ్జెట్ జరిగినప్పుడు కానీ అనేది బడ్జెట్ పరంగా separate గా కానీ సెపరేట్ గా పెడతారు. ఆ సెపరేట్ గా పెట్టినప్పుడు వీటన్నింటిని రినోవేట్ చేయాల్సిన బాధ్యత అయితే అధికారులకి, డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఉంటుంది. అవును. ఉంటున్నప్పుడు ఇలాంటి తొక్కిసలాటలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి వాళ్ళు? అవును. అంటే చంద్రబాబు తన గవర్నమెంట్ కి గత నెల రోజులు వారం రోజుల నుండి అయితే మనం వరుసగా చూస్తా ఉన్నాము. ఫస్ట్ బస్సు ప్రమాదము, తర్వాత తుఫాన్ రావడం, తర్వాత ఈ ప్రమాదం జరగడం. అంటే ఒక ప్రమాదం వచ్చి దాన్ని కోలుకునే లోపే ఇంకొక ప్రమాదం అనేది పెనుముప్పులాగా Continuous గా ఏపీలో వస్తా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. వీటన్నిటి మీద కూడా అధికారులు అయితే సమీక్ష చేయడానికి వాళ్ళు కూడా ఇక్కడ వైఫల్యము, అసలు ఏంటి వైఫల్యం అనేది కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనం కూడా ఒక అంశం అంటే ఇంత పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఎందుకు జరగలేదు? చర్యలు తీసుకున్నారు. ముందే చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు యొక్క వ్యూహంతోని ముందుకెళ్లడం అయితే జరిగింది. దానివల్ల అక్కడ ప్రాణ నష్టం అనేది జరగలేదు. పంట నష్టం ఇక మనం ఆపలేం. పంట నష్టం కంటే ప్రాణ నష్టాన్ని తగ్గించాలనే ప్రయత్నాలు చాలా చేశారు. అదే విధంగా ప్రాణ నష్టాలు కాకుండా చూస్తారు. ఈ ప్రమాదం అనేది అక్కడ ధర్మకర్త కూడా క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అనుకోలేదు ఇంతమంది జనాలు వస్తారని. కాకుండా ఇప్పటి నుండి అయినా కానీ ఇలాంటి టెంపుల్స్ ఏవైతే ఉంటాయో ఎండోమెంట్ మినిస్టర్ కానీ లేకుంటే సంబంధిత అధికారులు కావండి, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఏ విధంగా చేయాలి, ఒకవేళ ఇన్వే ఎలా ఉంది అంటే లోపలికి వెళ్ళేదా వే ఎలా ఉంది, మళ్ళీ బయటకు వచ్చే దారం ఎలా ఉంది, ఏదైతే ముఖ్యంగా మనకు తొక్కిసలని అంటే ఇప్పుడు కూడా ప్రసాదం కానీ కొద్దిగా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ ప్రసాదం ఇచ్చే కాడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లైన్స్ కూడా ఇక్కడ భారీగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అనేది ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఇటు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత అలర్ట్ అయినట్టు కూడా కనబడతా ఉంది. ఇటు యాదాద్రి కావచ్చు, లేకుంటే వేములవాడ కావచ్చు, ఈ టెంపుల్స్ అన్నిటికి కూడా కొంత గైడ్ లైన్స్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అందరూ ఉలిక్కి పడ్డారు ఒకటేసారి. ఈ ప్రమాదం జరగడము, చిన్న పిల్లలు అక్కడ విషాదం చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తా ఉంది. ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి జరగకుండానే చర్యలు తీసుకోవాలని కూడా మనం కోరుకోవచ్చు. సో ఇక్కడ కొంతవరకు అక్కడ అంత ఎక్స్పెక్ట్ చేయని ప్రజలు కాబట్టి ఎంతగానో జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. సో ఫైనల్ గా ప్రకృతి వైపరీత్యాలను అయితే మనం ఆపలేం గానీ దానికి తగినట్లు చర్యలు తీసుకొని అధికారులు అంతా కూడా సిద్ధంగా ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు. కానీ జనాలు కూడా చాలా రెస్పాన్సిబుల్ గా వ్యవహరించాల్సిన టైం ఇది. ఎందుకంటే జనంకి ఇది మానవ తప్పిదం వల్ల జరిగిందే అనుకోవచ్చు. ఒక తొక్కిసలాట జరిగింది అంటే అది ఖచ్చితంగా మనుషులే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని కూడా వేరే వాళ్ళపైన నెట్టే ప్రమేయం లేదు కాబట్టి జనాలందరూ రెస్పాన్సిబుల్ గా వ్యవహరించాలి. సోషల్ మీడియాలో వైరల్ చేసేసిన తర్వాత ఇలాంటి వస్తున్నాయని చెప్పేసి జనాలు
వస్తారు అని చెప్పేసి కూడా ఆలయ ధర్మకర్తలు అంచనా వేసి దానికి తగినట్లుగా చర్యలు తీసుకోవాల్సిన టైం వచ్చేసింది అని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా ఈ సిచ్యువేషన్ అయితే జరగడం చాలా అంటే చాలా దురదృష్టకరం. ఫైనల్ గా జనాలు రెస్పాన్సిబుల్ గా ఉంటే ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఆపొచ్చు.